నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు బక్రీద్ స్పెషల్ చికెన్ పులుసు అలాగే గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా స్పెషల్ ఐటమ్ ఇది. ముందుగా గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పు నానేసి నీట్గా క్లీన్ చేసి కడుక్కున్న తర్వాత గ్రైండర్లో ఈ విధంగా వచ్చేటట్టుగా రుబ్బుకోవాలి. పిండిని చూసినట్టయితే తెలుస్తుంది మీకు. ఇలా రుబ్బుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని చేతిని నీటిలో తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ. సో చూడండి, ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని రెండు వైపులా డీప్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఒక హాఫ్ వరకే ఫ్రై చేస్తున్నాము, మొత్తం అంతా ఫ్రై చేయట్లేదు. సగం వరకు ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన టైంలో వెయిట్ చేసుకోవచ్చు. అప్పుడు తినేటప్పుడు వెయిట్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ గారెలుగా వేస్తున్నప్పుడు ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. తక్కువ అయితే డైరెక్ట్గా ఫస్ట్ టైమే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా సగం వరకు ఫ్రై చేసుకున్న గారెలను మనం ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఒక 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ పులుసు అనేది కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా కట్ చేసేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత చికెన్ని మనం మొత్తం యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. చూడండి, చికెన్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. ఇది ఒక 1 kg చికెన్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంట్లోనే గసగసాలు, కొంచెం జీడిపప్పు, అలాగే బాదం పప్పులు కూడా ఒక 4-5 బాదం పప్పులు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసేసుకోండి. పేస్ట్లా చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనం ఇలా వేసేసుకోవాలి. మిగిలిన దాంట్లో కూడా మనం వాటర్ యాడ్ చేసేసుకుని మిక్సీలో మిగిలిన దాన్ని కూడా ఈ చికెన్ కర్రీలో యాడ్ చేసేసుకోవడమే ఆ వాటర్ అనేది. ఇప్పుడు మనం మొత్తం అంతా కలిసే విధంగా చికెన్లో అంతా కలిపేసేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసేసుకోండి. ఒక టమాటో ముక్కను కూడా, ఒక టమాటో కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటోని యాడ్ చేసుకుని మొత్తం తిప్పుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి గారెల్లోకి కాంబినేషన్ కాబట్టి సూప్ అనేది ఎక్కువగా కావాలి. ప్లస్ బోన్స్ ఉన్న చికెన్ అయితే ఆ సూప్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బోన్స్ ముక్కల్ని చూస్ చేసుకోండి ఈ టైప్ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇలా ఒక 1 గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం కుక్కర్ యొక్క మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఒక విజిల్ రాగానే ఆపేసేసేసి వెంటనే మూత అయితే ఓపెన్ చేయొద్దు. ఆ ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట. అలాగే మనం ఒక 1 టైమే వేపి పెట్టుకున్నాం కదా గారెల్ని, ఆ గారెల్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. అంటే ఆ రెసిపీ కర్రీ అయ్యేసరికి ఈ గారెలు కూడా ఫ్రై అవుతాయి. అప్పుడు వేడివేడిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడిపోకుండా అనమాట. సో ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చూసేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ గారెల్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోవడం అట్లా కూడా ఉండదు. ప్లస్ హాఫ్ ఆఫ్ ది గారి ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టొద్దు. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆ గారెలో ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ జరిగి టేస్ట్ అనేది బాగోదు. హై ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి, మనం ముందుగా అలా హాఫ్ వరకు అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే
సెగ ఎక్కువలో ఉన్నప్పుడే ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా త్వరగా ఫ్రై అవుతాయి. ప్లస్ ఇలా సపరేట్ చేసుకోవడం వలన అన్నిటిని ఒకేసారి వేసేసుకుని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి ఇంటికి, మనం ముందుగా ఇలా హాఫ్ వరకు ఫ్రై చేసి పెట్టుకుని నెక్స్ట్ వాళ్ళు రాగానే వేడివేడిగా ఇలా వేసామనుకోండి, వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. తక్కువ టైంలోనే గారెలు వేసి పెట్టాము అని. జనరల్గా మనం గారెలు అనేది ఆఫర్ చేస్తాం కదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు. సో ఇలా చేసి పెట్టండి ఈసారి, మీకు వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ప్లస్ అప్పటికప్పుడు చేసి పెడతాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా గారెల్ని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే, గారెల పిండి ఎప్పుడైనా పల్సగా అయిపోయింది అనుకోండి, కొంచెం బొంబాయి రవ్వ అలా కలుపుకొని కూడా మీరు వేసుకున్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ గారెలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా తీసేసుకుని ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మనం చికెన్ కర్రీ యొక్క మూతను కూడా తీసి ఓపెన్ చేసి చూసామనుకోండి, కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి పర్ఫెక్ట్గా. ఇంకా మనం ఉడకపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాత్రం పులుసు అనేది మనకి కంపల్సరీ కావాలి, ఎందుకంటే గారెల్లోకి కావాల్సిందే పులుసు. అందుకని వాటర్ అనేది కూడా ఒక కంప్లీట్ 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాం మనం. థిక్గా కాకుండా ఇలా సూప్గా ఉంటే గారెల్లోకి చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి కర్రీని కూడా సర్వ్ చేసుకుందాము. గారెలు విత్ చికెన్ పులుసు సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.